సాయికృష్ణ కేసులో సిఐ నాగరాజు అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయినటువంటి సిఐ నాగరాజుని కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత న్యాయస్థానం రిమాండ్ విధించింది. రిమాండ్ విధించిన తర్వాత సిఐ నాగరాజుని రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ అసలు ఈ కేసులో అనేక ప్రశ్నలకు ఇప్పటికీ కూడా సమాధానం లేదు. సిట్టు న్యాయస్థానం ముందు వేసినటువంటి రిమాండ్ రిపోర్ట్లో కానీ, అదేవిధంగా ఎఫ్ఐఆర్లో కానీ, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుండి కానీ, అదేవిధంగా విజయవాడ నగర పోలీస్ కమిషనర్ దగ్గర నుండి కానీ రావాల్సినటువంటి ప్రశ్నలకు సమాధానాలు మాత్రం ఇప్పటికీ రాలేదు. వీళ్ళందరికంటే ఎక్కువగా విచారించినటువంటి సిట్ అయినా సరే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్తుందా అంటే ఆ సిట్టు కూడా ఇప్పటివరకు సమాధానం చెప్పలేదు. ఆ ప్రశ్నలు ఏంటంటే, ఫస్ట్ నుండి కూడా ఈ కేసుకు సంబంధించి మనం మొదటి నుండి మిగిలిపోయినటువంటి ప్రశ్నల గురించి ఒకసారి ఆలోచిద్దాం. సాయికృష్ణని మార్కాపురం నుండి టాస్క్ ఫోర్స్ పోలీసులు తీసుకొచ్చినట్టుగా చాలా స్పష్టంగా తెలిసింది. ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్లో కూడా చాలా స్పష్టంగా చెప్పారు. మే 6వ తేదీన మార్కాపురం నుండి టాస్క్ ఫోర్స్ పోలీసులు తీసుకొచ్చారని చెప్పారు. టాస్క్ ఫోర్స్ పోలీసుల్ని ఎవరు ఆదేశించారు? సిఐ నాగరాజు ఆదేశించారా, లేదా టాస్క్ ఫోర్స్ని లీడ్ చేసే బాస్ ఆదేశించారా? ఈ ప్రశ్నకు సమాధానం రాలేదు. ఆ తర్వాత టాస్క్ ఫోర్స్ పోలీసులు తీసుకొచ్చి సిఐ నాగరాజుకి అప్పగించిన తర్వాత కేవలం సిఐ నాగరాజు మాత్రమే కస్టోడియల్ టార్చర్ చేశారా, టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా కస్టోడియల్ టార్చర్ చేశారా? ఈ ప్రశ్నకు మాత్రం సమాధానం దొరకలేదు. సిఐ నాగరాజుతో పాటు ఉన్న వాళ్ళని ఎందుకు అరెస్ట్ చూపించలేదు? సిఐ నాగరాజుకి సహకరించిన వాళ్ళని ఎందుకు అరెస్ట్ చూపించలేదు? ఎందుకంటే సిఐ నాగరాజు ఒక్కరే తీసుకొచ్చి సాయికృష్ణని కాళ్ళు చేతులు కట్టేసి కొట్టేసి ఈ బాడీని మాయం చేసేసి సీసీ కెమెరా డిస్ట్రాయ్ చేసేసే అంత అవకాశం ఉండదు. ఖచ్చితంగా ఇందులో 12 నుండి 15 మంది వరకు పాత్ర ఉంది. కానీ ఈ 15 మందిలో ఏ ఒక్కరిని కూడా అదుపులోకి తీసుకున్నట్టు కానీ, విచారించినట్టు కానీ, నిందితుల జాబితాలో చేర్చినట్టు కానీ లేదు. ఎందుకంటే ఈ కేసులు ఇప్పటివరకు A1 సిఐ నాగరాజు కింద పెట్టారు, అంతే. A2 లేదు, A3 లేదు, A4 లేదు. సో ఇంకా మిగిలిన వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయలేదు, లేదా మిగిలిన వాళ్ళు కనీసం ఎందుకు అదుపులోకి తీసుకోలేదు అన్నటువంటి ప్రశ్నకు కూడా సమాధానం రాలేదు. సిట్ ఇప్పటివరకు విచారించినటువంటి మిగిలిన 17 మందిలో ఏ ఒక్కరు కూడా నిందితులు లేరా? ఆ 17 మంది కూడా ఈ క్రైమ్తో సంబంధం లేదా? నాగరాజు ఒక్కరే చేశారా? ఎందుకు వాళ్ళకి సంబంధించినటువంటి అంశాలను బయట పెట్టలేదు? సరే, ఇవన్నీ ఒక ఎత్తు అయితే, సిఐ నాగరాజు పోలీస్ స్టేషన్కి ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఉన్నటువంటి నాగరాజు. సో దీన్ని నిరంతరం మానిటర్ చేసేటువంటి ఏసీపీ లేరా, ఇక్కడ డీసీపీ లేరా, సిపి లేరా? వీళ్ళని కనీసం ప్రశ్నించదా? ఎందుకు ప్రశ్నించలేదు? ఈ కేసుకు సంబంధించినటువంటి కీలక పరిణామాల విషయంలో ఉన్నతాధికారులు ఎందుకు ప్రశ్నించలేదు? ఈ ప్రశ్నకి సమాధానం రావాల్సిన అవసరం ఉంది. అసలు నాన్ బెయిలబుల్ వారెంట్ కేసులో సాయికృష్ణ తీసుకొచ్చామని చెప్తున్నారు. ఆ నాన్ బెయిలబుల్ వారెంట్ ఇప్పుడే ఎందుకు తీసుకొచ్చారు? అది చాలా సంవత్సరాల నుండి పెండింగ్లో ఉన్నటువంటి వారెంట్లు ఇవి. ఏ కేసులో తీసుకొచ్చారు? ఆ కేసులో అయితే ఎందుకు కోర్టులో ప్రొడ్యూస్ చేయలేదు? న్యాయస్థానం ఎప్పుడు ఆదేశించింది? న్యాయస్థానం ఏమైనా ప్రత్యేకంగా ఆదేశించి ప్రవేశపెట్టమని చెప్పిందా? ఈ ప్రశ్నకు కూడా సమాధానం లేదు. ఇక ఇందులో చాలా కీలకమైనటువంటి పరిణామం ఏంటంటే, సాయికృష్ణ తల్లి ఈ విషయం మీద పోరాటం ప్రారంభించిన తర్వాత మే 28వ తేదీనే సాయికృష్ణ తల్లి పోలీస్ కమిషనర్కి స్వయంగా వినతిపత్రం ఇచ్చారు. ఆ వినతిపత్రంలో నా కొడుకును కొడుతూ ఉన్నారు, టార్చర్ చేస్తూ ఉన్నారు సిఐ నాగరాజ్ అన్న విషయం స్పష్టంగా చెప్పారు. మరి పోలీస్ కమిషనర్ ఎందుకు ఆదేశించలేదు, విచారణకు ఆదేశించలేదు? లేదా స్వయంగా ఆయన ఎందుకు విచారణ చేయలేదు? లేదా కింది స్థాయి ఉన్నటువంటి అధికారులకు ఎందుకు విచారణకు ఆదేశించాలి? ఇదే విషయాన్ని ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మాజీ మంత్రి పేర్ని నాని కానీ, మాజీ మంత్రి అంబటి రాంబాబు కానీ కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా చాలా సందర్భాల్లో ఉన్నతాధికారులకు ఈ కేసు గురించి తెలిసింది, అయినా సరే ఎందుకు విచారించలేదు? ఎందుకంటే జూన్ 2వ తేదీన సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి హెబియస్ కార్పస్ పిటిషన్ చేసింది. ఎందుకంటే అప్పటికే చాలా రోజులు గడిచిపోయింది. మే 9న కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఆమె సాయికృష్ణ కొట్టడం చూసింది. ఆ తర్వాత అధికారుల దగ్గరికి తిరిగింది, బార్ అసోసియేషన్ దగ్గరికి వెళ్ళింది, ధర్నా చేసింది, ర్యాలీ చేసింది. ఇవన్నీ చేసిన తర్వాత జూన్ 2వ తేదీన చాలా స్పష్టంగా ఎందుకంటే అప్పటికే చనిపోయేటువంటి అనుమానం ఉంది ఆమెకి. జూన్ 2వ తేదీన హెబియస్ కార్పస్ పిటిషన్ వేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ డిపార్ట్మెంట్కి నోటీసులు ఇచ్చింది హైకోర్టు. జూన్ 4వ తేదీన హెబియస్ కార్పస్ పిటిషన్ వేసి జూన్ 4న విచారణకు వస్తే జూన్ 4న నోటీసులు ఇచ్చింది. మరి జూన్ 4వ తేదీని కూడా పోలీస్ కమిషనర్ కానీ, డీజీపీ కానీ ఎవరు ఏం జరుగుతోంది, ఈ కృష్ణలో అసలు సాయికృష్ణ తీసుకొచ్చారా లేదా అని కనీసం తెలుసుకోలేదా? జూన్ 15వ తేదీన ఈ కేసుకు సంబంధించి హెబియస్ కార్పస్ పిటిషన్ పైన హైకోర్టులో విచారణ జరిగింది. ఆ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ ఒక ఎఫిడవిట్ దాఖలు చేసింది. అందులో చాలా క్లియర్గా సాయికృష్ణ ఇంకా వెతుకుతున్నాం,
మా దగ్గర లేడు, దొరకలేదు అన్న విషయాన్ని పేర్కొన్నారు. ఈరోజు కోర్టును కూడా తప్పుదోవ పట్టించినట్టు సిట్టు తన రిమాండ్ రిపోర్ట్లో పేర్కొంది. మరి ఇదంతా పోలీసు ఉన్నతాధికారులు సిపికి కానీ లేదా డీజీపీకి కానీ హోంమంత్రికి కానీ హోంశాఖకి కానీ ప్రభుత్వానికి కూడా కానీ తెలియకుండా జరిగిపోయిందా? జూన్ 15 దీనికి సంబంధించినటువంటి అఫిడవిట్ వేసేటప్పుడు కనీసం అసలు ఏం జరిగిందో పోలీసు ఉన్నతాధికారులు పరిశీలించలేదా? ఎందుకంటే అప్పటికే ఇదంతా జరిగిపోయింది కదా. ఏదైతే ఇప్పుడు 23, 24 అని ఏదైతే చెప్తా ఉన్నారో అప్పటికి ఇదంతా జరిగిపోయింది కదా. అయినా సరే అట్లీస్ట్ ఇప్పుడు టాస్క్ ఫోర్స్ పోలీసులు ఏదైతే చెప్పారో సాయికృష్ణని ఖచ్చితంగా మేము సిఐ నాగరాజుకి అప్పగించాము, మాకు ఎక్నాలజ్మెంట్ ఇచ్చారని చెప్పారు కదా. అదే విషయం ఖచ్చితంగా సిపికి ముందు ఆ విషయం చెప్తారు కదా. కృష్ణలంక సిఐకి అయితే ఖచ్చితంగా హ్యాండ్ ఓవర్ చేసినట్టు టాస్క్ ఫోర్స్ పోలీసులు చెప్పుంటారు కదా. మరి పోలీస్ కమిషనర్ ఎందుకు ఆ సిఐ పైన చర్యలు తీసుకోలేదు? ఎందుకు ఆయన వెనకేసుకొచ్చారు? ఎందుకు ఆయన సమర్థించారు? నీకు అప్పగించినటువంటి సాయికృష్ణ ఎక్కడికి వెళ్ళాడని ఎందుకు ప్రశ్నించలేదు? జూన్ 15 నాటికి కూడా ఎందుకు ఆయన మీద యాక్షన్ తీసుకోలేదు? ఎందుకు వీఆర్కి పంపలేదు? ఎందుకు సస్పెండ్ చేయలేదు ఒకవేళ అప్పటికే ఇది ఉంటే? సో అంటే ఇక్కడ చాలా క్లియర్గా ఉన్నతాధికారులకి అందరికీ కూడా ఏం జరిగిందో తెలుసు, కానీ ఎవ్వరు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. మరి ఇప్పుడు సిట్టు ఎందుకు వీళ్ళందరినీ ప్రశ్నించలేదు అన్నటువంటి ప్రశ్న ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి వస్తుంది. ఆ ప్రశ్నకి సిట్టు కూడా సమాధానం చెప్పలేదు. అంతేకాకుండా ఇప్పుడు సాయికృష్ణని ఎందుకు అంత టార్చర్ పెట్టారు అన్నటువంటి ప్రశ్నకి సమాధానం చెప్పలేదు. సాయికృష్ణ మృతదేహాన్ని స్వర్గపూర్లో విచారించిన తర్వాత స్వర్గపూర్లో సాయికృష్ణ మృతదేహాన్ని దహనం చేశారా లేదా ఈ ప్రశ్నకి సమాధానం చెప్పలేదు. ఆర్టీసీ బస్ స్టాండ్లో మే 23, 24, 23వ తేదీన గుర్తించినటువంటి అన్ఐడెంటిఫైడ్ బాడీస్ ఏవైతే ఉన్నాయో ప్లాట్ఫామ్ నెంబర్ 42, 44 ఆ మృతదేహాలు ఈ మృతదేహాలు ఒకటేనా కాదా కూడా సమాధానం చెప్పలేదు. ఇంకా సమాధానం రాలేదు. అందులో ఏదైనా సాయికృష్ణ ఉందా లేదా అన్నది. అంతేకాకుండా సీసీ కెమెరా ఫుటేజ్ని డిస్ట్రాయ్ చేశారనే విషయాన్ని హైకోర్టుకి చెప్పినప్పుడు నేపథ్యంలో అసలు అది ఎలా చేస్తారు, ఎందుకు చేశారు? అంతకు ముందు అసలు కనీసం ఎప్పుడైతే హెబియస్ కార్పస్ పిటిషన్ పైన జూన్ 15వ తేదీన హైకోర్టులో చెప్పినప్పుడు ఆ సమయంలో అయినా సరే విజయవాడ పోలీస్ కమిషనర్ కానీ లేదా ఆ డీసీపీ కానీ లేదా ఏసీపీ కానీ ఉన్నతాధికారులు ఇక్కడ సీసీ ఫుటేజ్ని పరిశీలించి ఈ ఫుటేజ్ని భద్రపరచాలన్నటువంటి నిర్ణయం ఎందుకు తీసుకోలేదు? లేదా కనీసం ఫుటేజ్ని పరిశీలించుంటే ఖచ్చితంగా సాయికృష్ణ ఆ స్టేషన్లో హ్యాండ్ ఓవర్ చేసిన విషయం తెలిసింది కదా. ఇవన్నీ తెలిసి కూడా పోలీస్ కమిషనర్ ఎందుకు సిఐ పైన చర్యలు తీసుకోలేదో ఈ కోణంలో ఎందుకు సిట్ దర్యాప్తు చేయడం లేదు? కేవలం ఈ కృష్ణలంక పోలీసులే కాకుండా ఇతర పోలీస్ స్టేషన్లకు సంబంధించిన పోలీసులు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారన్నటువంటి ఉంది. అంతేకాకుండా సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి అదేవిధంగా కుటుంబ సభ్యులు కూడా కొంతమంది పేర్లు చెప్పారు. ఎవరైతే నాని అనో అశోక్ అనో ఇలా చాలామంది పేర్లు చెప్పారు. ఈ కానిస్టేబుళ్ళు వీళ్ళందరినీ ఎందుకు అసలు విచారించలేదు? విచారిస్తే వాళ్ళు సిఐతో పాటు కలిసినటువంటి చేసిన నేరంలో ఎందుకు వాళ్ళని అరెస్ట్ చూపించలేదు? ఎప్పుడు చూపిస్తారు? ఈ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం రావాల్సినటువంటి అవసరం ఉంది. మరీ ముఖ్యంగా అసలు ఈ లా కస్టోడియల్ డెత్కి అసలు మోటివ్ ఏంటి? రియల్ ఎస్టేట్ రీజనా లేకపోతే ఇంకేమైనా రీజనా? ఎందుకు చెప్పలేదు? ఆ వారెంట్ ఇప్పుడే ఎందుకు ఆ వారెంట్ పైన తీసుకొచ్చామని చెప్పారు. సాయికృష్ణ బెయిల్ మీద నుండి బయటకు వచ్చిన తర్వాత కొద్ది రోజుల తర్వాత ఎందుకు ఈ విధంగా చేశారు? ఈ ప్రశ్నలకు సమాధానం రావాల్సిన అవసరం ఉంది. అసలు సాక్ష్యాధారాల్లో ఎక్కడెక్కడ ఏమేమి మాయం చేశారు? సాక్ష్యాధారాలు మాయం చేసినా సరే ఎందుకు ఆ సిఐ పైన ఇంత ఇష్యూ అయ్యేంత వరకు కూడా యాక్షన్ తీసుకోకుండా ప్రభుత్వం కాపాడింది? ఇంకా ఆశ్చర్యం ఏంటంటే సిఐ నాగరాజు పైన నేరం మోపారు, ఎఫ్ఐఆర్ నమోదైంది, సిట్ ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. తీవ్రమైనటువంటి నేరాలు అక్రమంగా నిర్బంధించి లాకప్లో టార్చర్ పెట్టి హింసించినటువంటి ఆరోపణలపైన కేసు నమోదైతే అదే సిఐ నాగరాజు ఒక హెడ్ కానిస్టేబుల్ ఇంట్లో ఉంటే ఒక నిందితుడు వెళ్ళి ఒక పోలీసు ఇంట్లోనే ఉంటే ఎందుకు ఆ పోలీసులపైన యాక్షన్ తీసుకోలేదు? అదే సిఐ నాగరాజుని యథేచ్ఛగా ఇందులో విచారణ ఎదుర్కొంటున్నటువంటి పోలీసులు అంతా వెళ్ళి రోజు కలుస్తుంటే ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? ఎందుకు ప్రభుత్వం స్పందించలేదు? ఎందుకు పోలీస్ బాస్ లోకల్గా ఉన్నటువంటి సిపి కానీ లేదా డీజీపీ కానీ ఎందుకు స్పందించలేదు? ఎక్కడో ఒక గన్మెన్లుగా పనిచేసిన వాళ్ళు చిన్న బ్యాగ్ పట్టుకున్నారనో లేకపోతే ఆ గొడుగు పట్టుకున్నారనో కూడా యాక్షన్ తీసుకొని సస్పెండ్ చేసినటువంటి ప్రభుత్వం నిందితుడిగా ఉన్నటువంటి ఒక పోలీస్ అధికారిని అదే కేసులో విచారణ ఎదుర్కొని పోలీస్ అధికారులంతా కలుస్తూ ఉంటే లేదా విచారణతో సంబంధం లేని వాళ్ళు కూడా కలుస్తూ ఉంటే ఎందుకు నియంత్రించలేదు? ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? అంటే సిట్టు దర్యాప్తు అంతా కూడా ఒక డ్రామా ప్రకారం నడుస్తుందా, ఒక స్కీమ్ ప్రకారం నడుస్తుందా అన్నటువంటి అనుమానాలు కలుగుతున్నాయి. ఈ ప్రశ్నలకు ఖచ్చితంగా సమాధానాలు రావాల్సిన అవసరం ఉంది.
సిట్టు సిఐ నాగరాజు కంటే పైన ఉన్న వాళ్ళని ప్రశ్నిస్తుందా లేదా, సిఐ నాగరాజుతో పాటు మిగిలిన వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తుందా లేదా, సిఐ నాగరాజు ఒక్కరే కాదు, సిఐ నాగరాజు వ్యవహారం తెలిసి కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి అధికారుల పైన శిక్షిస్తుందా లేదా, ఈ ప్రశ్నలకు సమాధానం రావాల్సిన అవసరం ఉంది. ఇలా ఈ కేసులో సమాధానం లేనటువంటి ప్రశ్నలు చాలా మిగిలిపోయాయి. ఆ ప్రశ్నలకు సిట్ సమాధానం చెప్తుందా లేదా చూద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.